బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆయన సోదరుడు కేశినేని నాని మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతుంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్న పరిస్థితి. గత ఎన్నికల్లో కేశినేని చిన్ని చేతిలో కేశినేని నాని ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన నాని ఇప్పుడు మరోసారి సోదరుడు చిన్నిపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాడు. నాని ట్వీట్ కు చిన్ని కౌంటర్ ట్వీట్లతో ఇరువురి మధ్య సోషల్ మీడియా వార్ కు తెరలేచింది. చిన్ని అనేక అక్రమాలకు పాల్పడ్డారని నాని ట్వీట్ చేయగా సోషల్ మీడియా రోడ్లపై సైకో తిరుగుతోందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కేశినేని చిన్ని కౌంటర్ అటాక్ చేశారు. అయితే సోషల్ మీడియాలో కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై చిన్ని 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. దీనిపై కేశినేని నాని స్పందిస్తూ దేనికి భయపడేది లేదని స్పష్టం చేశారు. 100 కోట్ల రూపాయలకి కాదు 1000 కోట్ల రూపాయలకు పరువు నష్టం వేసినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సంపద దోచుకునే వారిపైనే తన పోరాటం అంటూ పోస్టు పెట్టారు నాని. సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ నుంచి తనకు లీగల్ నోటీసు అందిందన్నారు. తాను భయంతో రాజీ పడకుండా నిర్భయంగా వాస్తవాలతో బహిరంగంగా స్పందిస్తాను తప్ప మౌనంగా ఉండేది లేదంటూ కేశినేని నాని పోస్టు పెట్టారు. ఇటీవల కేశినేని బ్రదర్స్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మళ్లీ షురు అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా అన్నదమ్ములిద్దరు పోస్టుల యుద్ధానికి తెరలేపారు. ఇటీవల చిన్నిపై కేశినేని పలు ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. చిన్ని ఎన్నో అక్రమ దందాలకు పాల్పడ్డారని, ఇసుక వ్యాపారం, ఫ్లై యాష్, గ్రావెల్, భూదందాలు, పేకాట గృహాలు నడిపించారని, రేషన్ బియ్యం మాఫియా ఇలా అనేక చోట్ల వసూళ్లకు పాల్పడ్డారంటూ పోస్టు చేశారు నాని. అయితే కేశినేని నాని ట్వీట్ కు బదులుగా కౌంటర్ ఇచ్చారు కేశినేని చిన్ని. సోషల్ మీడియాలో ఓ సైకో రెచ్చిపోతున్నాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ కేశినేని శివనాథ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక 21వ సెంచరీ సంస్థకు సంబంధించి ఫోటో వీడియోలను పోస్ట్ చేశారనే కేశినేని నాని 21st సెంచరీ కంపెనీలో అబ్బూరి సతీష్ చిన్ని కలిసి ఎంతమందిని మోసం చేశారంటూ పోస్ట్ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆయన సోదరుడు కేశినేని నాని మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతుంది. అన్నదమ్ములిద్దరు ఒకరిపై సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్న పరిస్థితి. గత ఎన్నికల్లో కేశినేని చిన్ని చేతిలో కేశినేని నాని ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన నాని ఇప్పుడు మరోసారి సోదరుడు చిన్నిపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. నాని ట్వీట్ కు చిన్ని కౌంటర్ ట్వీట్లతో ఇరువురి మధ్య సోషల్ మీడియా వార్ కు తెరలేచింది. చిన్ని అనేక అక్రమాలకు పాల్పడ్డారని నాని ట్వీట్ చేయగా సోషల్ మీడియా రోడ్లపై సైకో తిరుగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కేశినేని చిన్ని కౌంటర్ అటాక్ చేశారు. అయితే సోషల్ మీడియాలో కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై చిన్ని 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. దీనిపై కేశినేని నాని స్పందిస్తూ దేనికి భయపడేది లేదని స్పష్టం చేశారు. 100 కోట్ల రూపాయలకి కాదు 1000 కోట్ల రూపాయలకు పరువు నష్టం వేసినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సంపద దోచుకునే వారిపైనే తన పోరాటం అంటూ పోస్టు పెట్టారు నాని. సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ నుంచి తనకు లీగల్ నోటీసు అందిందన్నారు. తాను భయంతో రాజీ పడకుండా నిర్భయంగా వాస్తవాలతో బహిరంగంగా స్పందిస్తాను తప్ప మౌనంగా ఉండేది లేదంటూ కేశినేని నాని పోస్టు పెట్టారు. ఇటీవల కేశినేని బ్రదర్స్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మళ్లీ షురు అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా అన్నదమ్ములిద్దరు పోస్టుల యుద్ధానికి తెరలేపారు. ఇటీవల చిన్నిపై కేశినేని పలు ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. చిన్ని ఎన్నో అక్రమ దందాలకు పాల్పడ్డారని, ఇసుక వ్యాపారం, ఫ్లై యాష్, గ్రావెల్, భూదందాలు, పేకాట గృహాలు నడిపించారని, రేషన్ బియ్యం మాఫియా ఇలా అనేక చోట్ల వసూళ్లకు పాల్పడ్డారంటూ పోస్టు చేశారు నాని. అయితే కేశినేని నాని ట్వీట్ కు బదులుగా కౌంటర్ ఇచ్చారు కేశినేని చిన్ని. సోషల్ మీడియాలో ఓ సైకో రెచ్చిపోతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ కేశినేని శివనాథ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తారు. ఇక 21st సెంచరీ సంస్థకు సంబంధించి ఫోటో వీడియోలను పోస్ట్ చేశారు కేశినేని నాని. 21st సెంచరీ కంపెనీలో అబ్బూరి సతీష్ చిన్ని కలిసి ఎంతమందిని మోసం చేశారో చెప్పాలంటూ కూడా పోస్ట్ చేశారు.